భయపడాల్సినోడు, మనం భయపడాల్సినోడు ఒక్కడే. ఎవరో? మన సృష్టికర్త. ఆయన మాట మీరడం విషయంలో భయపడాలి, ఆయన ఆజ్ఞ తప్పిపోయే విషయంలో భయపడాలి, ఆయనకు నచ్చని పనులు చేయడానికి బరి తెగించేటప్పుడు భయపడాలి. ఆ విషయంలో మనం బ్యాలెన్స్ అయ్యామంటే ఇక ఎంతటి దానికైనా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు రివర్స్లో ఉన్నాయన్నీ నీకు అనుకూలంగా మార్చే పని అయింది. ఆయన మారు మనసు పొందు అన్న విషయాల్లో నువ్వు మారు మనసు పొందాలి. ఇదిగో అది నీకు క్షేమం కాదు, అది వదిలేయి అని ఏ విషయాల్లో అయితే దేవుడు నీకు సూచిస్తున్నాడో వాటిని వదిలే విషయంలో నువ్వు భయపడి తొందరగా వాటిని వదిలించుకోవాలి, వాటిని వదిలేయాలి. దేవుని మాట తీసుకునే విషయంలో నీకు భయం ఉండాలి. దేవుని మాటను నెరవేర్చే విషయంలో భయంగా నువ్వు ఆ పాయింట్ని గుర్తుపెట్టుకొని నెరవేర్చాలి. ఎందుకంటే ఆయన నీకు కీడు చెప్పడు. ఆయన ఏది చెప్పినా, తన గ్రంథంలో ఏది నీకు సూచించినా 100కి 100% నీ మేలు కోరే చెబుతాడు. ఆయన నీకు ఇచ్చే ఆజ్ఞ అంతా కూడా నిన్ను ప్రేమించి నీకు క్షేమం కోసమే. మనమేదో పాప పనులు చేస్తే ఆయనకేదో ఇబ్బంది అయిద్దని కాదు. మనం పాప పనులు చేస్తే దానివల్ల మనకు వచ్చే శాపం ఏంటో ఆయన తెలుసు కాబట్టి వద్దన్నాడు.